శిల్పం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 21 అడుగుల సేకత శిల్పము అనుకోటి చూడంగానే రోజులు గడుస్తున్నట్టుగా మనము మండల దీక్షకి మనం ఒక్క అడుగు దగ్గరలో ఉన్నాము. 41 రోజులు కంప్లీట్ చేసుకొని స్వామివారి పెట్టినప్పటి నుండి ఇప్పటికీ ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఎంత వెనకడుగు వేద్దామని వేపించినా కూడా స్వామివారు వేయకుండా మమ్మల్ని ముందుకు నడిపించి ఇంత దూరం తీసుకొచ్చి రేపు ఆదివారము కళ్యాణము సాయంత్రము స్వామివారికి నిర్వహించబోతున్నాము. ఈ కళ్యాణం వరకు కూడా స్వామివారు మమ్మల్ని ఏ విధంగా అంటే అసలు తను ఉన్నాడు ఇక్కడ అన్నట్టుగానే ఎంతోమంది వచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా స్వామివారి అనుకున్న సంకల్పాన్ని మేము నెరవేర్చి స్వామివారికి కళ్యాణము రేపు సాయంత్రం 5 గంటలకు జరిపించి ఎల్లుండి స్వామివారి ఉద్యాసంతో స్వామివారికి పంపించడం జరుగుతుంది. కానీ స్వామివారిని పంపించాలంటే అసలు మాతో అవ్వట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు అంగరంగ వైభవంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అవమానాలు భరించినా కూడా స్వామివారు మమ్మల్ని నిలబెట్టాడు. తన ఆశీర్వాదం మాపై ఉంచి మమ్మల్ని ఇంత పెద్ద కార్యక్రమాలు ఇచ్చిన ఆ భగవంతునికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆ భగవంతుడు ఎందుకు ఎంచుకున్నాడో కూడా తెలియదు. ఎన్ని కష్టాలు ఇస్తున్నాడో ఎన్ని అవమానాలు చేసినా కూడా నేనున్నాను అని చెప్పేసి స్వామివారు రేపు కళ్యాణంకి రేపు సాయంత్రము స్వామివారి కళ్యాణము శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకి వేద పండితులచే మనము స్వామివారికి ముహూర్తం పెట్టించి స్వామివారికి కళ్యాణం జరుపుతున్నాము. ఈ కళ్యాణంకి జగిత్యాలలోని ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలందరూ వచ్చి స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిపించాలని ప్రజలందరినీ నేను వేడుకుంటున్నాను. వేముల ఉమారాణి గారు సైకత వెంకటేశ్వర స్వామి 21 అడుగులు తన సంకల్ప దీక్షలో ఏదైతే అనుకొని తన సంకల్పంలో నన్నొచ్చి కోరిన వెంటనే ఏదో ఒక్కరోజు మనం స్వామివారి సేవలో ఉందాము, ఎట్లాగో తిరుపతి వెళ్ళలేను అనుకొని వచ్చిన నేను జనవరి 23వ తారీఖు భూమి పూజ నుండి ఒక మండల కాలంగా 2 ఆడపిల్లలను ఆయన ఆ అమ్మవార్లను ఎంచుకున్న విధంగా మమ్మల్ని ఎంచుకొని ఆ శక్తి మాకిచ్చి ఇప్పటి వరకు ప్రతి నిత్యం ఎన్నో వ్యయ ప్రయాసాలు ఈ ప్రయాణంలో ఎంతోమంది మాట్లాడడం కావచ్చు. రేపు శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం చేసి ఉద్వాసన చేయాలనుకుంటున్నాం. రేపు ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల వాళ్ళు సాయంత్రం ఈ ప్రాంగానికి అందరూ విచ్చేసి స్వామివారి కళ్యాణము చూసి తరించి వారి ఆశీర్వాదం తీసుకొని మన కుటుంబాలందరూ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మనందరి ఇళ్లలోకి వెళ్ళి సంపూర్ణమవుదామని చూస్తున్నాము. ఈ ఇసుకను మీరు ఏం చేస్తారు అని కూడా చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. నిన్న వేణగారి ఆశీర్వాదంతో ఆ ఇసుకను నూతన గృహాలు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు, గృహం ఉన్న వాళ్ళు తులసి కోటలకు ఇంకా దేనికైనా చేసుకోవాలనుకునేవారు కూడా వారికి ఇద్దామనే ఒక నిర్ణయం జరిగింది. ఈరోజు స్వామివారికి ఆఖరి శనివారం ఏకాదశి వచ్చిన కారణంగా లడ్డూలతోటి స్వామివారి అలంకరణ. ఈ లడ్డూలు కూడా ఎవరికైనా అన్నదాతలు ఉన్నవారికి కూడా ఇవ్వాలని మేము ప్రకృతి నుండి ఆయన వెలిసారు కాబట్టి ఆ ప్రకృతి దైవంగా ఈరోజు స్వామిలా చేయించుకోవడం కూడా మాకు చాలా ఆనందదాయకం ఉన్నది. ఆయన మన జైత్యాల పట్టణంలో తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా ఇసుకతో సైకత శిల్పాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. కలియుగ వైకుంఠవాసు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా దివి నుంచి భూమికి దిగి వచ్చిన భగవంతుడే జైత్యాల పట్టణంలోని టీటీడీ స్థలంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వారు కొలువై ఉండడం నిజంగా అభినందనీయం. జైత్యాల పట్టణ ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇద్దరు కూతురు సమానులైన వేముల ఉమారాణి గారు, కొండ రమాదేవి గారు ఈ సంకల్పం వారికి ఎందుకు వచ్చిందో ఏ విధంగా వచ్చిందో తెలియదు, కానీ ఇది కాకతాళీయమైన ఒక మంచి సంకేతంగా పట్టణ ప్రజలందరూ భావిస్తున్నారు. వారందరికీ కూడా మీరు చేసే పని చూసి ప్రతి ఒక్కరు ఆకర్షితులు రావడం జరిగింది. ఇక్కడి వేద పండితులందరూ కూడా ఇంత చక్కని అవకాశాన్ని జైత్యాల పట్టణ ప్రజలకు మీరు కల్పించారు అని వీరిని అభినందించడం జరిగింది. కానీ వారిని విమర్శించిన వారు ఒక్కరు కూడా ఇక్కడ దొరకలేదు. నిజానికి వారు ఎన్నో కష్టాలకు ఎన్నో నష్టాలకు
వారు ఓర్చుకోవడం జరిగింది. ఒక మంచి పని చేస్తున్నామంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. కానీ అన్ని ఆటంకాలను అధిగమించి భగవంతుని ఆశీర్వాదంతో వారు ముందుకు పోవడం జరిగింది. 40 రోజులకు ఒక్క రోజు తక్కువ మాత్రమే అవుతుంది. అది కూడా భగవంతుని సంకల్పమే కావచ్చు, లేకపోతే ఆ 40 రోజులు కూడా నిండేదే. ఈ రోజుకు 38, రేపు కళ్యాణం సమయానికి 39 రోజులు గడుస్తుంది. ఈ సమయంలో వారు భగవంతుణ్ణి నిమజ్జనం చేయాలంటే ఎవరికీ మనసు ఒప్పడం లేదు, కానీ తప్పదు. అది అనాది నుంచి వస్తున్న సంఘటన కాబట్టి అది తప్పని పరిస్థితిలో నిమజ్జనం చేయాల్సి వస్తుంది.